నా ఆత్మస్వరూపులకు విధాత టీవీ ప్రేక్షకులు అందరూ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మనం ఒక చిన్న కథ చెప్పుకొని రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. ఈ రాశి ఫలాల్లో ఈరోజు మీకు ప్రత్యేకత ఏమిటంటే, నక్షత్రాల వారీగా కూడా ఈ రాశిలో ఆఖరిలో మీకు నక్షత్రాల వారీగా కూడా ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది. పూర్తిగా చూసి అలాగే మీరు పరిహారాలు కూడా ఆఖరిలో ఇస్తున్నాను. మీరు పూర్తిగా చూసి ఈ వీడియోని మీరు లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఎంతో అవసరమైనటువంటి కథ. ఒకరోజు ఒక ఆవు గడ్డి వేయటానికి అడవిలోకి వెళ్ళింది. పాపం ఆ ఆవుకి సమయం తెలియలేదు. సాయంత్రం అయింది. ఈలోగా చీకటి కూడా పడిపోయింది. మళ్ళీ వెనక్కి తిరిగి రావటానికి దానికి దారి తెలియటం లేదు. ఈ అడవిలో తిరుగుతున్నటువంటి ఆవుని ఒక పులి చూసి ఆ పులి ఆవుని పట్టుకోవటానికి ప్రయత్నించింది. ఈ లోపున ఆవు అది గమనించి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ పులిని తప్పించుకోవటానికి ఆ ఆవు పరుగులు పెట్టి పారిపోతుంది. పులి కూడా అంతే వేగంగా ఆవుని వెంబడిస్తుంది. చివరకు ఒక చెరువు కనిపిస్తుంది. ఆ చెరువులోకి ఆవు వెళ్తుంది. అయితే చెరువులో నీరు తక్కువగా ఉంది. అలా అలా పరిగెత్తుకుంటూ మధ్యకి వెళ్ళిపోయింది ఆవు. అక్కడ ఒక బురదలా ఉంటే ఆ బురదలో కూరుకుపోయింది పీకల లోతు వరకు కూడా. అలాగే పులి కూడా ఆవును వెంబడిస్తూ ఆ చెరువులోకి వెళ్ళి తను కూడా ఆ బురదలో కూరుకుపోయింది. అయితే ఈ ఆవు పులి ఎదురెదురుగా బురదలో కూరుకుపోయి ఉండిపోయినాయి. ఆవు కొద్దిగా సంభాళించుకొని, పులి కూడా ఆ బురదలో కూరుకుపోయింది కదా, పులిని ఆవు ఒక ప్రశ్న వేసింది. మీకెవరైనా యజమాని కానీ గురువు గారు కానీ ఉన్నారా అని అడిగింది. దానికి ఆ పులి చాలా గర్వంగా సమాధానం చెప్తుంది. ఏమిటంటే, నేనే ఈ అడవికి రాజుని, స్వయంగా నేనే ఈ అడవి అంతటికి యజమానిని, నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు అంది గొప్పగా. అప్పుడు ఆవు ఇలా అంటుంది, నీ గొప్పదనం, నీ శక్తి ఇవన్నీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేకపోయాయి కదా అంది. అప్పుడు ఆ పులి ఆవుతో ఇలా అంటుంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల లోతుల్లో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు, మరి ఇప్పుడు నిన్నెవరు రక్షిస్తారు అని అడిగింది పులి ఆవుని. అప్పుడు ఆవు చిరునవ్వుతో ఎలా అంటుంది, నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. నాకు ఒక యజమాని ఉన్నాడు. సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ ఎంత దూరమైనా వచ్చి నన్ను బురద నుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకువెళ్తాడు. మరి నిన్నెవరు లాగుతారు అంది. ఇలా అన్న కొద్దిసేపటికే ఆ ఆవు యొక్క యజమాని వచ్చాడు. రాగానే ఆవును గట్టిగా పట్టుకొని అతి కష్టం మీద బురద గుంట నుంచి ఆవును బయటికి లాగి తన ఇంటికి తీసుకువెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఆ ఆవు యజమాని కేసి ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. కావాలంటే ఆ ఆవు మరియు దాని యజమాని వాళ్ళిద్దరూ కలిస్తే ఆ పులిని ఇట్టే లాగగలరు. కానీ అది వాళ్ళ ప్రాణాలకి ముప్పని గ్రహించి ఆ పులిని బురదలోనే వదిలేసి వెళ్ళిపోతాడు ఆ ఆవు యజమాని. ఇక్కడ మనం చాలా చక్కని విషయాన్ని గమనించాలి. ఆవు అనేది సర్వ సమర్పణ చేసిన సాధకుని యొక్క హృదయం. పులి అహంకారం నిండి ఉన్న మనస్సు. ఇక యజమాని మీరు సద్గురువు అనండి, లేదంటే పరమాత్మ. ఆ బురదగుంటే ఈ సంసారం, లేదంటే ప్రపంచం అనుకోవచ్చు. కొంతమంది ఎవరి మీద ఆధారపడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశమే. కానీ నేనే అంతా, నా వలనే అంతా జరుగుతుంది, నేను లేకపోతే ఏమీ లేదు, నాకు ఎవరి అవసరం లేదు అనే భావన ఎన్నడూ కూడా మనలో కలగటానికి వీల్లేదు. ఎందుకంటే ఇలా ఆలోచించటాన్నే అహంకారం అంటారు. మన వినాశనానికి అదే బీజం కూడా అవుతుంది. అందుకే ఈ జగత్తులో సద్గురువును మించిన హితాభిలాషి, మన మంచిని కోరుకునేవారు ఎవరైనా ఉంటారంటే ఎవ్వరూ ఉండరు.
అందుకే మనం మన జీవితంలో ఒక మంచి గురువు ఉండాలి. ఎందుకంటే అనేక రూపాల్లో గురువు మన కోసం ప్రార్థిస్తుంటాడు ఆ పరమాత్మని. ఆ పరమాత్మే ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు. అందుకే మనం అడగాలి, పరమాత్మ నీవే ఉన్నావు, అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందని. అలా వేడుకుంటే తప్పక మనం ఆపదల నుంచి రక్షింపబడతాము. అందువలన నేను అనే అహంకారాన్ని ఎవరు విడిచిపెడతారో వారే ఆ పరమాత్మని సాక్షాత్కరింపజేసుకుంటారు. మరి పౌర్ణమి నాడు మన రాజశ్యామల సహిత కాళభైరవ హోమం జూలై 13 ఆషాఢ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి మనకి చాలా విశిష్టమైనది. చాలా మన జీవితానికి మనం గురువు గారికి మనసా వాచా కర్మన నివేదించుకునే రోజు. ప్రతి ఒక్కరూ కూడా ఆ ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి నాడు మన రాజశ్యామల సహిత కాళభైరవ హోమంలో పరోక్షంగా పాల్గొనటానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా ఆ స్వామి ఆశీస్సులు మీకు అన్ని విధాలుగా ఉండి మీ కష్టాలు నెరవేరుస్తాడు అనే భావనతో మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మీ కోరికలు తీర్చే రాజశ్యామల సహిత కాళభైరవ హోమంలో అందరూ పాల్గొనాలని మరొక్కసారి మీ అందరికీ నేను తెలియజేస్తూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మన వీడియోలు మీకు నచ్చుతాయని అనుకుంటాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీరు ప్రోత్సహించండి. అలాగే మీ స్నేహితులకు, బంధువులకు అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కటం మర్చిపోవద్దు. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి జూలై 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. మీరు తలపెట్టే కార్యాలు విజయవంతం చేయటానికి అలుపెరిగిన శ్రమ కనబరుస్తారు. ఎందుకంటే ఎంతటి ఎఫర్ట్ అయినా పెడతారు, తప్పకుండా సక్సెస్ని చూస్తారు. అలాగే శ్రమకు తగిన గుర్తింపు కూడా మీకు లభిస్తుంది. జీవితంలో పైకి ఎదిగేందుకు కొన్ని అవకాశాలు కూడా వస్తాయి. వాటిని అందుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలంటారు. అవకాశం వచ్చినప్పుడే దాన్ని అందుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, అవకాశాలు వెనక్కి వెళ్తాయి. తర్వాత మనం కోరుకునేటప్పుడు మాత్రం అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావు. గుర్తుపెట్టుకోండి. అలాగే మీ సంతానం తాలూకా అభివృద్ధిని చూసి మీరు చాలా గర్వపడతారు. ఇక బ్యాంకు రుణాలకు ప్రయత్నం చేసే వారికి మంజూరవుతాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మోసపోతారు. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకుల్లో ఎక్కువగా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది లోన్ యాప్ల ద్వారా మీరు రుణాలు తీసుకోవటం, ఎక్కడ పడితే అక్కడ సంతకం పెట్టడం, తర్వాత వారు చిక్కుల్లో పడి, ఇబ్బందుల్లో పడి ఎలాగరా వారిని వదిలించుకోవాలనేటువంటి స్థితిలో మీరు తయారవుతారు. ఇక కొన్ని సమస్యలు మీకు ఎలా ఉంటాయంటే, ఈ సమస్య తీరింది అనుకునేటప్పటికీ మరొక సమస్య వెంటాడటం, అలాగా సమస్య తర్వాత మరొక సమస్య పలకరించటం మీకు కాస్త బాధగానే ఉంటుంది. అయితే మీ సమర్థతే వాటి పరిష్కారానికి కారణమవుతుంది. తప్పకుండా అవన్నీ చిటికన వేళతో సరిదిద్దేయగలుగుతారు. ఇక నిరుద్యోగులకు చూస్తే ఉద్యోగ అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ప్రయత్నం చేయాలి. రాజకీయ నాయకులకు మీకు ఎంత పదవి, పలుకుబడి, హోదా అన్నీ ఉన్నా రాజకీయంగా ఏదో రావాల్సిన అవకాశాలు జస్ట్ మిస్ అవడం జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం మీ అజాగ్రత్త. ఎందుకంటే ఏమిటి, అధిష్టాన వర్గం దగ్గర నేను తోపు, తిరుము అనే మాటలు ఎవరో ఒకరు చేరవేసి అక్కడ మీకు కత్తిరిస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులకైతే పనులు సకాలంలో పూర్తి చేసుకోవటంలో కొద్దిగా ఇబ్బంది పడతారు. దానివలన పై అధికారుల ఒత్తిడి మీ మీద పెరుగుతుంది. ఇక రావాల్సిన ప్రమోషన్లు కూడా వాయిదా పడతాయి. బదిలీలకైతే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. మీ వ్యాపారాల ముందుకు తీసుకువెళ్లేందుకు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తారు, సఫలీకృతం అవుతారు. భాగస్వామి వ్యాపారస్తులకు బాగుంది. చక్కని సమన్వయంతో వ్యాపారాన్ని
చేసుకుంటూ ముందుకు నడిపిస్తారు. ఇక షేర్ మార్కెట్ చూస్తే అంత అనుకూలంగా అయితే లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి యావరేజ్గా ఉంటుంది. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి బాగానే ఉంటుంది. మీరు ప్రభుత్వ ప్రోత్సాహాలు కూడా బాగానే అందుతాయి. ఇక ఫుట్పాత్ వ్యాపారస్తులకు బాగుంది. మీ వ్యాపారాలు ముందుకు బాగా సాగుతాయి. ఈ రాశి మహిళలకు చూసినట్లయితే మీ జీవిత భాగస్వామితో ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగే అవకాశాలున్నాయి. కుటుంబ సహాయ సహకారాలు అందుతాయి. చిన్న చిన్న చికాకులు ఉన్నా అవి మిమ్మల్ని పెద్దగా ఇబ్బందులైతే పెట్టవు. మీరు అనుకున్నట్టే ముందుకు నడిపించే ప్రయత్నాలు కుటుంబాన్ని చేస్తారు. మీకు అన్ని రంగాల్లో కూడా ప్రోత్సాహకరంగానే ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు చూస్తే చదువుపై శ్రద్ధ పెట్టాలి. చదివింది మర్చిపోతూ ఉంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే భారీగానే శ్రమించాలి. ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టాలి. ఆరోగ్య విషయంలో చూసినట్లయితే రక్తహీనత అలాగే స్కిన్ డిసీజెస్ కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. వేళకు ఆహారం తీసుకోవటం, హాట్ వాటర్ తీసుకుంటే మంచిది. ప్రేమికులు ముఖ్యంగా ఎవరైతే మనస్పర్ధలతో దూరంగా ఉన్నారో వారికి ఇంకొంతకాలం ఈ నిరీక్షణ పరీక్ష తప్పదు. మరి ఈ సింహరాశి వారికి ఇందులో ఉన్నటువంటి నక్షత్రాల వారీగా ఎలా ఉంటుందో చెప్తానన్నాను. ఇప్పుడు ముందుగా మహా నక్షత్రం వారికి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పనుల్లో చిన్నపాటి ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే హెల్త్ ట్రబుల్స్ అయితే ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఇంకా 20వ తేదీ నుంచి అయితే 31 వరకు తీసుకున్నట్లయితే పనుల్లో గతంలో ఏదైతే మీకు ఇబ్బందులు ఎదురైనాయో అవన్నీ తొలగిపోతాయి. అలాగే ఆర్థికంగా లాభపడతారు. ప్రజల్లో కూడా మీ మాటకు విలువైతే పెరుగుతుంది. అందరూ కూడా మిమ్మల్ని ఆకట్టుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పుబ్బా నక్షత్రం వారికి 16 నుంచి 20వ తేదీ వరకు అన్ని రంగాల వారికి కూడా విజయం కనిపిస్తుంది. అలాగే అన్ని చోట్ల కూడా మీరు ఇటు బంధుమిత్రులతో కావచ్చు, ఎక్కడైనా సరే మంచి ఆనందకరమైనటువంటి వాతావరణంలోనే అందరి మీద చక్కగా జోకులు వేసుకుంటూ ఆనందంగానే గడుపుతారు. ఇక 21 నుంచి 20వ తేదీ వరకు అయితే కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. చిన్నపాటి ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే లాంగ్ జర్నీస్ కూడా ఉంటాయి. జాగ్రత్తగా మీరు కేర్ తీసుకుంటే అంతా సవ్యంగానే జరిగిపోతుంది. ఇక 26 నుంచి 31 వరకు మాత్రం యావరేజ్గా ఉంటుంది. అద్భుతం కాదు, అలాగని మరీ సాధారణంగా ఉండదు. యావరేజ్గా ఎప్పటి ఫలితాలు అప్పుడు జరిగిపోతూ ముందుకు వెళ్తాయి. మీ ఇష్టదైవాన్ని బాగా దలుచుకున్నట్లయితే చక్కగా బాగుంటుంది. ఇక ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికైతే 16 నుంచి 19వ తేదీ వరకు కొద్దిగా మీ పనుల్లో డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. అన్నెసరీ అలిగేషన్స్లో దూరటం, ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే 20 నుంచి 24వ తేదీ వరకు అయితే అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా చాలా బాగుంది. అలాగే గతంలో ఏదైనా పెండింగ్ పనులు ఉన్నట్లయితే పూర్తి చేస్తారు. అన్ని విషయాల్లో కూడా జోవియల్గానే చక్కగా ముందుకు వెళ్ళిపోతారు. 25 నుంచి 30వ తేదీ వరకు అయితే మిశ్రమ ఫలితాలు, అంటే ఒక్కసారి అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి. అయినా చక్కగా సక్సెస్ఫుల్గానే మీరు ముందుకు వెళ్తారు. మరి సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలను పఠించండి, విజయాలు సాధించండి. ఈ సింహరాశి వారు కుజగ్రహానికి బుధగ్రహానికి పరిహారం చేసుకోవాలి. కుజగ్రహానికి ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని ఆ సుబ్రహ్మణ్య స్వామిని బాగా వేడుకోండి. ఆ స్వామి గుడికి వెళ్ళండి మంగళవారం. చక్కగా ఈ మంత్రంతో 11 ప్రదక్షిణలు గుడి చుట్టూ చేయండి. చేసి మీ మనసులో కోరికను ఆయనకు చెప్పినట్లయితే తప్పకుండా ప్రతిఫలిస్తారు. అలాగే బుధుడికైతే ఓం బొం బుధాయ నమః చక్కగా పెసరపప్పు బూర్లను వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ తినిపించినట్లయితే ఆ బుధుని అనుగ్రహం కూడా మీకు ఉంటుంది. మన ఇష్టదైవం కాలభైరవుడు. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రంతో భైరవుణ్ణి ప్రార్థించటం, కొబ్బరికూరు బెల్లం నైవేద్యంగా పెట్టి కలిపేసి కొబ్బరికూరులో బెల్లం స్వామివారికి పెట్టి మీ ఇంటిల్లిపాది తినండి, మీ కోరికలు తీరుతాయి
స్వామివారి ఆశీర్వచనంతో మీరు చాలా బాగుంటారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.